హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 3 నెలల్లో తీవ్రమైన ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాత్రిపూట చలి తీవ్రత తగ్గుముఖం పట్టినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు, రైతులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది వేసవికాలం సాధారణానికి మించి తీవ్రంగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 నెలలు మార్చ్, ఏప్రిల్, మే నెలలో ఎండలు భారీగా పెరిగే అవకాశం ఉందని, అలాగే మార్చి నెల నుండే వడగాలులు కూడా ఈ ఏడాది ఎక్కువగా వీసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్, మే నెలల నాటికి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని, గత 2-3 సంవత్సరాల్లో ఉష్ణోగ్రతలు గమనిస్తే ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తారాస్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు మార్చ్ 2వ వారం నుండి ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఏప్రిల్, జూన్ మధ్య వేడి మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు ప్రజలు, రైతులు రాబోయే ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాతావరణంలో మార్పుల కారణంగానే ఈ వేసవి మరింత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల 44 నుంచి 46 డిగ్రీల మధ్యలో రాబోయే 3 నెలల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా 38 నుండి 40 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా 44 నుంచి 46 డిగ్రీల మధ్యలోనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 నెలల్లో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈసారి హైదరాబాద్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు రాబోయే 3 నెలల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు, ప్రజలు మాత్రం ఈ ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అకాల వర్షాలు మరో 10 రోజుల దాకా తెలుగు రాష్ట్రాల్లో లేవని వాతావరణ శాఖ తెలిపింది. 125 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ 2025 వేసవికాలం ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 నెలలు ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల 44 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఏప్రిల్, మే నాటికి ఈ ఉష్ణోగ్రతలు తారాస్థాయికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు అకాల వర్షాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కూడా మరింతగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.